హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారుస్ ప్యాషన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈరోజైతే మనము నూడిల్స్ని చేసుకోబోతున్నామండి. నో గార్లిక్ నో ఆనియన్ అనమాట, సాత్విక్ రెసిపీ ఇది. సో ఈరోజైతే ముందుగా వాటర్ పెట్టేసుకొని బాగా మరిగిన తర్వాత నూడిల్స్ను, ప్లెయిన్ నూడిల్స్ అనమాట, ఇవి యాడ్ చేసుకోవాలి. స్ట్రీట్ స్టైల్ మనం తింటూ ఉంటాం కదండి. సో సనాతన ధర్మం సాత్విక్ రెసిపీస్ ఆనియన్స్ గార్లిక్ వాడరు కాబట్టి సో వైట్ ఫుడ్ తినడానికి అవకాశం ఉండదు. సో మనం కూడా ఆ రెండు లేకుండా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా 80% నూడిల్స్ని అయితే కుక్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా, సాల్ట్ కొద్దిగా కూడా వేసుకోవాలండి. క్లిప్ మిస్ అయింది, సారీ. సో వీటిని బాగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. అలా పొంగుతూ ఉండాలన్నమాట. తర్వాత స్ట్రెయినర్లో ఇలా తీసేసి కొంచెం ఆయిల్ అప్లై చేసి ఇలా విడివిడిగా చేసేసుకోవాలి. 80% ఉడికితే సరిపోతుందండి. సో ఇదైతే ఇక్కడ రెడీగా చేసి పక్కన పెట్టేసుకుందాము. ఆయిల్ అప్లై చేసి చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. గార్లిక్ ఆనియన్ లేకున్నా కూడా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట. సో చూడండి పొడి పొడిగా ఎంత బాగున్నాయో, ఇలా అనమాట. మెత్తగా చేసుకుంటే బాగుండవు. సో 80% అయితే కుక్ చేసుకోండి. ఎందుకు ఇంకా ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి హెల్త్ మంచిది. సో మనం ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ తయారు చేసుకున్న ఫీలింగ్ అనమాట. సో ఇక్కడ నేను కొంచెం ఆలివ్ ఆయిల్ అయితే యాడ్ చేసేసాను. ఇందులోకి పొడుగ్గా సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలను యాడ్ చేస్తున్నాను. అలాగే క్యాప్సికమ్ ముక్కలను కూడా కట్ చేశాను. బీట్రూట్, ఇవన్నీ చిన్న చిన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట. సో వీటన్నింటినీ ఒకసారి టోస్ట్ చేసేసుకుందాము. కొంచెంగా పచ్చిగా ఉంటేనే బాగుంటాయండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసాము. అలాగే బీన్స్ని కూడా వేసామండి. సో వీటన్నిటిని ఒక 5 minutes హై ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ సగం 50-60% కుక్ అయిపోతే సరిపోతుందండి. అలాగే కొద్దిగా సోయా సాస్ అనమాట. సో ఇందులో కూడా కొంచెం సాల్ట్ ఉంది కాబట్టి మనం సాల్ట్ అనేది కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. అలాగే రెడ్ చిల్లీ పేస్ట్ అనమాట, అది ఓన్లీ రెడ్ చిల్లీ పేస్ట్ అనమాట, ఆర్లిక్ కానీ ఆనియన్స్ లేకుండా. సో అలాగే కొంచెం పిజ్జా సాస్ అనమాట. వీటన్నింటినీ వేసి వెజిటబుల్స్ను బాగా కుక్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మెత్తబడే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి వెజిటబుల్స్ని. ఇంకా మన ఇంట్లో ఉంటే బఠానీలను యాడ్ చేసుకోవచ్చు, తర్వాత క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే చేసేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్నటువంటి నూడిల్స్ ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇప్పుడు కడాయిలో వేసేసుకొని ఒక్కసారి విరగకుండా స్మూత్గా మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. 2 స్పూన్లు తీసుకున్నామంటే చాలా ఈజీగా కలిపేసుకోవచ్చు. సో ఇక్కడైతే ఇలా అనమాట, మొత్తం సాసెస్ అన్నీ నూడిల్స్కి పట్టేలాగా ఒక్కసారి మిక్సింగ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసి ఉడికించాం కదండి. అలాగే మనం వేసిన సాసెస్లో కూడా సాల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో కొంచెం సాల్ట్ అనేది చూసుకొనే వేసుకోవాలి. ఫైనల్గా సరిపోలేదు అంటే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోద్ది. ఇవి మిక్సింగ్ చేయడానికి కొంచెం కష్టపడాలండి. సో అలా కష్టపడకుండా 2 స్పూన్లు తీసుకొని చేసేసామంటే ఇలా పొడి పొడిగా నీట్గా మిక్సింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే మనకు నూడిల్స్ తయారైపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయండి ఆనియన్ గార్లిక్ లేకుండా. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. సాత్విక్ రెసిపీస్లో సూపర్ అంటే సూపర్ అంటారనమాట మీరు కూడా. నెక్స్ట్ అలాగే మీకు నచ్చిందని ఆశిస్తున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హరే కృష్ణ.